ఏ కారణం చేత లివర్ నెమ్మదిగా పాడైపోతున్నా కొన్ని సార్లు ఎక్యూట్‌గా ప్రాబ్లమ్ అంటే వైరల్ హెపటైటిస్ కానీ, ఏదన్నా డ్రగ్ ఇండ్యూస్డ్ హెపటైటిస్ గానీ, కామెర్లు వచ్చినప్పుడైనా సరే ఆకలి మందగించడం అనేది చాలా చాలా కామను. చాలా ఇనీషియల్ స్టేజెస్‌లో ఫస్ట్ సింప్టమ్‌గా చెప్పుకోవచ్చు. ఆకలి మందగించింది, దీర్ఘకాలికంగా ఇది ఉంటాంది, లేదంటే సడెన్‌గా ఒక జ్వరం వచ్చిన తర్వాత ఆకలి మందగించింది అంటే డెఫినెట్‌గా లివర్ ఇన్వాల్వ్‌మెంట్ డెఫినెట్‌గా ఉంది అని అర్థము. సో, ప్రతి ఒక్కసారి అది ఎక్యూట్ అవ్వచ్చు, దీర్ఘకాలికంగా ఉండే అవకాశం ఉండొచ్చు. ఎక్యూట్‌గా ఏదన్నా జ్వరం వచ్చిన తర్వాతో, ఏదన్నా వైరల్ ఫీవర్ వచ్చిన తర్వాత కూడా లివర్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇయి ఆ వైరల్ ఫీవర్ గానీ, ఆ ఇన్ఫెక్షన్ గానీ తగ్గిపోయిన తర్వాత దానంతటకదే తగ్గిపోయి మళ్ళీ ఆకలి పెరిగే అవకాశం ఉంటుంది. కానీ దీర్ఘకాలికంగా క్రానిక్‌గా ఈ ఆకలి మందగించడం అనేది ఎక్కువగా ఉండటం, నెమ్మదిగా బరువు తగ్గుతున్నారు అంటే లివర్‌కి క్రానిక్‌గా అంటే చాలా రోజుల నుంచి లివర్‌కి ప్రాబ్లమ్ ఉంది అనేది ఫస్టు అనుమానపడాలి. దాని గురించి తగిన ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని, ఆ కారణాన్ని మనం కనుక్కొని దాన్ని ట్రీట్ చేస్తే లివర్ ప్రాబ్లమ్ నుంచి బయటకొచ్చే అవకాశం ఉంది. లివర్ సమస్యల్లో దీర్ఘకాలికంగా వచ్చే లివర్ సమస్యలు అనగా క్రానిక్ లివర్ డిసీజ్ ఆర్ సిరోసిస్ అనేది ఒక్క రోజులోనో, ఒక నెలలోనో జరిగే ప్రక్రియ కాదు. నెమ్మదిగా కొన్ని స్టేజెస్ దాటుకుని ఆ ఎండ్ స్టేజ్‌కి లివర్ ఎప్పుడైనా సరే వెళ్తుంది. ఇనీషియల్‌గా ఏ కారణం చేతైనా అది ఆల్కహాల్ వల్ల గానీ, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ గానీ, వైరల్ హెపటైటిస్ వల్ల గానీ దీర్ఘకాలికంగా లివర్ డ్యామేజ్ అయ్యేటప్పుడు ఇనీషియల్ స్టేజెస్‌లో హెపటైటిస్ అనే స్టేజ్ అంటే లివర్‌లో ఉన్న ప్రతి ఒక్క కణము వాపుకి గురి అవుతం జరుగుతుంది. దీన్ని హెపటైటిస్ అంటారు. అది ఆల్కహాల్ వల్లైతే ఆల్కహాలిక్ హెపటైటిస్ అని, ఫ్యాటీ లివర్ వల్లైతే నాన్ ఆల్కహాలిక్ స్టియేటో హెపటైటిస్ అని, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్లైతే వైరల్ హెపటైటిస్ అని జరుగుతుంది. ఇది క్రానిక్ హెపటైటిస్ అనే స్టేజు ఇనీషియల్‌గా మనం చూస్తాం జరుగుతుంది. కానీ ఈ క్రానిక్ హెపటైటిస్ అనేది క్లినికల్‌గా సింప్టమ్స్ ఏమీ ఉండకపోవచ్చు. ప్రతి ఒక్కళ్ళకి కామెర్లు కనపడకపోవచ్చు. లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇందులో ఎస్‌జీఓటీ, ఎస్‌జీపీటీ అనే ఎంజైమ్స్ ఎక్కువగా ఉన్నాయని మనం తెలుసుకుంటాం. కారణాన్ని కనుక్కొని దాన్ని ట్రీట్ చేస్తే రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ స్టేజ్. ఈ ఈ స్టేజ్‌లో గనక మనం కనిపెట్టలేకపోతే ఈ ప్రక్రియ కంటిన్యూయస్‌గా జరుగుతా ఉన్నప్పుడు బేసిక్‌గా లివర్‌కి హీలింగ్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ కారణం చేతైనా వాపు వస్తే ఆ వాపుని తగ్గించుకునే కెపాసిటీ ఇంట్రిన్సిక్‌గా లివర్‌కుంటుంది. ఈ వాపు రావటము, ఈ వాపు తగ్గిపోవటం ఇలా కంటిన్యూయస్‌గా జరుగుతున్నప్పుడు లివర్ మీద ఈ స్కిన్ మీద మనకెలా అయితే పుండు పడి పేడు కడుతుందో అలాగా లివర్ మీద కూడా పేడు గట్టి ఇది గట్టిగా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ గట్టిగా అవుతాన్ని ఫైబ్రోసిస్ స్టేజ్ అనటం జరుగుతుంది. ఇక్కడ కూడా మనం కనిపెట్టగలిగితే ఈ ఫైబ్రోసిస్ స్టేజ్‌ని గనక మనం కనిపెట్టగలిగితే ఈ కారణాన్ని మనం ట్రీట్ చేస్తే మళ్ళీ లివర్‌ని స్థితికి తీసుకురావచ్చు. నార్మల్ స్టేజ్‌కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఆ టైంలో కూడా మనం కనిపెట్టలేకపోతే నెమ్మదిగా ఈ డ్యామేజ్ ఎక్కువైపోయి లివర్ ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ దాన్ని సిరోసిస్ అంటాం. సిరోసిస్ అంటే లివరు మెత్తగా దూది పింజంలాగా ఉంటుంది నార్మల్‌గా ఉన్నప్పుడు. ఈ సిరోసిస్ స్టేజ్‌కొచ్చేసరికి గట్టిగా రాయిలాగా తయారవుతుంది. దీన్ని సిరోసిస్ అంటాం. ఈ సిరోసిస్సు డీకాంపెన్సేషను దాని యొక్క ప్రాబ్లమ్స్ ఒకసారి బయటపడితే లివర్‌ని రివర్స్ చేసుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇలా రకరకాల స్టేజెస్ నుంచి లివర్ ఎండ్ స్టేజ్‌కి ఎళ్తాం జరుగుతుంది. ఏ స్టేజ్‌లో అయినా సరే మనం ఎర్లీగా పట్టుకోగలిగితే రివర్స్ చేసుకొని ఈ లివర్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఈ ఎర్లీ స్టేజెస్‌ని మనం కనుక్కోవటానికి రెగ్యులర్‌గా వాడే అల్ట్రాసౌండు, లివర్ ఫంక్షన్ టెస్ట్ కాకుండా ఫైబ్రో స్కాన్ అని ఒక కొత్త లివర్‌కి సంబంధించిన స్కాన్‌తో ఈ స్టేజెస్‌ని అన్ని రకాలుగా మనం కనిపెట్టే అవకాశం ఉంటుంది.